జగన్ కాసేపట్లో సిబిఐ ముందు హాజరు కాబోతున్నారు. లోటస్ పాండ్ వద్ద ఉన్న జగన్ నివాసం నుంచి మా ప్రతినిధి సోమగోపాల్ మరిన్ని వివరాలు లైవ్ లో అందిస్తారు. సోమగోపాల్, ఓవర్ టు యూ. యోగిత, ఎగ్జాక్ట్ గా 10:30కి జగన్ తన నివాసం నుంచి ప్రస్తుతం మనం నిలబడిన ప్లేస్ ఇంటి ముందున్నాం. ఇక్కడ నుంచి 10:30కి ఎగ్జాక్ట్ గా జగన్ బయలుదేరి 11 o'clock సిబిఐ ముందు దిల్కుష్ గెస్ట్ హౌస్ లో సిబిఐ ముందు హాజరు కాబోతున్నారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఆయన గుంటూరు టూర్ ముగించుకొని హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నారు. మనం చూడొచ్చు జగన్ నివాసం ముందు పోలీసుల హడావిడి, అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులంతా కూడా మోహరించారు. 1-2 రూట్లను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి చోట కూడా బ్యారికేడ్స్ పెట్టారు. అలాగే కార్యకర్తలు కానీ వైఎస్ అభిమానులు కానీ ఎవరు కూడా ఇంటి దగ్గర రాకుండా, ఎట్లాంటి ఆందోళన కార్యక్రమాలు క్రియేట్ చేయకుండా పూర్తి స్థాయిలో పోలీస్ శాఖ సిద్ధమైనట్టు మనకు కనిపిస్తుంది. ఇంటెలిజెన్స్ ఎస్పీ మల్లారెడ్డితో పాటు ఈ డిఎస్పీ కూడా డీసీపీ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉండి పరిస్థితి చూస్తున్నారు. ప్రతి ఏరియా అంటే జగన్ ఇక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరుతున్న ప్రతి రూట్ లో కూడా పోలీసులు ఉన్నారు. ప్రతి దగ్గర కూడా రాత్రి నుంచి కూడా చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డిని సిబిఐ వ్యాన్ పిక్ సంబంధించిన వ్యవహారంలో విచారించబోతున్నారు. ఇప్పటికే అదుపులో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డితో పాటు మంత్రి మోపిదేవి సిబిఐ అదుపులో ఉన్నారు. ఆయనతో పాటు కలిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విచారించాలని సిబిఐ పిటిషన్ వేసింది. అయితే ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున తను రాలేనని కోర్టుకు అలాగే సిబిఐకి చెప్పినప్పటికీ జగన్ ఇవాళ సిబిఐ ముందుకు ఖచ్చితంగా రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే 28 సిబిఐ కోర్టులో జగన్ హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే సిటీలో దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. అలాగే కొన్ని జిల్లాల్లో కూడా ఒకవేళ జగన్ అరెస్ట్ చేసినప్పటికీ ఆందోళన కార్యక్రమాలు చేయకుండా 144 సెక్షన్ విధించినట్టు చెప్తున్నారు. వ్యాన్ పిక్ వ్యవహారంలో ప్రధానంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన నిమ్మగడ్డ ప్రసాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థల్లో దాదాపు 954 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణ మీదనే ఈ అలిగేషన్స్ మీదనే ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ తో పాటు బ్రహ్మానందరెడ్డిని అలాగే మంత్రి మోపిదేవిని కూడా ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మోపిదేవిని సిబిఐ అరెస్ట్ చేసింది. ఆయన నిన్న పదవి కూడా రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నలుగురిని కలిపి ఇవాళ విచారించాలని సిబిఐ భావిస్తుంది. 1-2 రోజుల పాటు వరుసగా విచారణ కూడా పిలిచే అవకాశం కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే ఒక స్పష్టమైన సంకేతాలు పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పంపించింది. ఎవరు కూడా హైదరాబాద్ కు రావద్దు, తను అరెస్ట్ అయినప్పటికీ ఉప ఎన్నికలకు ఎలాంటి ఆటంకం లేకుండా కార్యక్రమాలు జరిగిపోవాలన్నది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడర్ కానీ మిగతా వాళ్ళకి కానీ సూచిస్తున్నారు. పోలీసు అధికారులు ఇప్పటికే క్లియర్ గా రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఎగ్జాక్ట్ 10:30కి ఇక్కడ నుంచి బయలుదేరితే 11 లోపు అక్కడ చేరుకునే విధంగా మధ్యలో కార్యకర్తలు వీళ్ళంతా ఎవరు కూడా అడ్డు రాకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తుంది. జగన్ ఇంటి ముందు మనం చూడొచ్చు పోలీసుల హడావిడి. ఇప్పటికే ఈ రూట్ లో కంప్లీట్ గా పోలీసులు మోహరించి ఉన్నారు. జిల్లాల నుండి కూడా హైదరాబాద్ కు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ అలాగే అభిమానులు కానీ ఎవరు రాకుండా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నట్టు మనకు కనిపిస్తుంది. యోగిత 10:30కి ఎగ్జాక్ట్ గా జగన్ ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నారు. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు జగన్ తో భేటీ కాబోతున్నారు. ఇప్పటి వరకు అయితే ఇంకా ఇంటికి జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎవరు రాలేదు. యోగిత, రైట్, థ్యాంక్ యూ సోమగోపాల్. సిబిఐ ముందు జగన్ హాజరవుతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. కీలక ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. సిబిఐ కార్యాలయం ఎదుట భారీగా పోలీసుల్ని మోహరించారు. కోటితో పాటు దిల్కుష అతిథి గృహం వద్ద బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. జిల్లాల నుంచి హైదరాబాద్ లోకి ప్రవేశించే అన్ని వాహనాలను చెక్ చేస్తున్నారు. నగరంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. 2 కంటే ఎక్కువ మంది గుమికూడరాదని నిన్నే జారీ అయింది. సభలు సమావేశాలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిందే. మోపిదేవి అరెస్టుతో రాష్ట్రంలో అక్కడక్కడ హింస చెలరేగడంతో టెన్షన్ లో ఉన్న పోలీసులు ఇవాళ ఏమైనా జరగవచ్చని ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలన్నీ తీసుకుంటున్నారు.